హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 4th క్లాస్ మెజర్మెంట్స్ నుంచి వర్క్షీట్ 18, 19, 20, 21 చూద్దాం. ఓకే, సో వర్క్షీట్ 18 టాపిక్ వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ అనమాట. సో ఇక్కడ 1 లీటర్కి మనకి 1000 మిల్లీలీటర్స్ ఉంటాయి. దాన్ని యూస్ చేస్తాం. ఫస్ట్ కన్వర్ట్ లీటర్స్ ఇంటూ మిల్లీలీటర్స్. సో 1 లీటర్కి 1000 అన్నప్పుడు 114 లీటర్స్కి ఎంత ఉంటాయి పిల్లలు? 114 ఇంటూ 1000. సో 114 తర్వాత 3 zeros ప్లేస్ చేయండి, అంటే 1,14,000 మిల్లీలీటర్స్. 255 లీటర్స్ అంటే 255 ఇంటూ 1000. సో 255 తర్వాత 3 zeros ప్లేస్ చేయాలి, 2,55,000 milliliters. So 488 liters ante 488 into 1000 milliliters. So 488 3 zeros, 4,88,000 milliliters. 595 liters ante 595 into 1000. So this is 595 3 zeros. So 5,95,000. 980 liters. So 980 into 1000 ml. So 980 000, 9,80,000 ml. Second one, convert milliliters into liters. So 1 లీటర్ కి మనకి 1000 మిల్లీలీటర్ అయితే 1 మిల్లీలీటర్ వచ్చేసి ఈ 1000 ఇటు వస్తుంది 1/1000 లీటర్స్ అన్నమాట. అంటే డివిజన్ చేయాలి. ఇది స్మాల్ వాల్యూ కదా, మనకి పెద్ద వాల్యూ రావాలి లీటర్స్ అంటే ఈ వాల్యూ అనేది తగ్గుతుంది. ఓకే, సో 28,000 1 మిల్లీలీటర్ అంటే 1/1000 కదా. సో 1000 లీటర్స్. 3 zeros get cancelled. So finally this is 28 liters. And here 35,000 ml అంటే 35,000 by 1000 liters. 3 zeros get cancelled. Finally 35 liters. Okay పిల్లలు, సో 56,000 milliliters ని మనం లీటర్స్ లోకి కన్వర్ట్ చేయాలి అంటే 5,000 zeros will get cancelled. So 56 liters. And here also 97,000 by 1000. 3 zeros will get cancelled. So it is 97 liters. Third question, match the following. ఇక్కడ 97 liters అంటే 97,000 milliliters కదా. 119 liters అంటే 119 పక్కన 3 zeros. 268 పక్కన 3 zeros. 595 3 zeros. 689 3 zeros. And finally this one. ఓకేనా, చాలా ఈజీగా మీరు కన్వర్ట్ చేసేయచ్చు పిల్లలు. లీటర్కి 1000 మిల్లీలీటర్, అది గుర్తుపెట్టుకోవాలి. వర్క్షీట్ 19, పుట్ ఏ టిక్ టు ద మోర్ కెపాసిటీ. సో ఇక్కడ ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే మనం దానికి టిక్ పెట్టాలి. ఇప్పుడు 60 లీటర్స్ అంటే మనం కన్వర్ట్ చేసినప్పుడు 60,000 అవుతుంది, రైట్. 40 అంటే ఇక్కడ మిల్లీలీటర్స్ ఉన్నాయి కాబట్టి నేను కన్వర్ట్ చేస్తున్నాను. ఇది 49,000, ఇది 94,000, అండ్ దిస్ ఇస్ 68,000, అండ్ ఫైనలీ 85,000 మిల్లీలీటర్స్. ఇవన్నీ కూడా మిల్లీలీటర్స్. ఎప్పుడైనా మనం రెండింటిని కంపేర్ చేయాలి అంటే ఆ రెండు కూడా సేమ్ యూనిట్స్లో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 60,000 మిల్లీలీటర్స్ ఎక్కువ, 65,000 మిల్లీలీటర్స్ ఎక్కువ అంటే 65,000 మిల్లీలీటర్సే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, 49,000 మిల్లీలీటర్స్ ఎక్కువ, 45,900 మిల్లీలీటర్స్ ఎక్కువ అంటే 49,000. ఇక్కడ 94,000 ఎక్కువ, 94,500 ఎక్కువ అంటే 94,500. ఇది 68,000, ఇది 67,800. 68 ఎక్కువ. 85,000 అండ్ 86,000 అంటే ఇదే ఎక్కువ. సో ఇలా ఏది పెద్దదైతే అది మనం సింపుల్గా డిసైడ్ చేయొచ్చు. సెకండ్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ సింబల్స్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు. సో ఇక్కడ కూడా మనకి రెండు ఒకే యూనిట్లో ఉంటే మనం ఈజీగా చేయగలము. సో చూద్దాం.
ఇది వచ్చేసి 75,000 milliliter, 65,000 milliliters, 23,000 milliliters అండ్ 95,000 milliliters. రెండింటిని నేను milliliters లో ఉన్నాయి కదా, సో రెండు కూడా ఒకే యూనిట్ లో ఉండేలాగా రాశాను. ఇప్పుడు చూద్దాం, 75,000 ఎక్కువ 70,000 ఎక్కువ అంటే 75,000 ఎక్కువ, సో గ్రేటర్ దాన్. అండ్ 65,000 65,000, సో ఈ రెండు కూడా ఏమైతాయి, ఈక్వల్ అవుతాయి, రైట్. సో 23,000 and 25,000, సో ఇక్కడ లెస్ దాన్ 95,000 and 99,000, అండ్ దిస్ ఇస్ ఆల్సో లెస్ దాన్. ఇలా మనం ఫిల్ చేయొచ్చు పిల్లలు. సో ఇక్కడ థర్డ్ వన్, కన్వర్ట్ లీటర్స్ ఇంటూ మిలీలీటర్స్ అండ్ మిలీలీటర్స్ ఇంటూ లీటర్స్. సో ఒక లీటర్ 231 అంటే 231 తర్వాత 3 zeros, అండ్ ఇక్కడ వచ్చేసి ఆ 3 zeros తీసేసి రాయండి. అంటే ఇక్కడ మనం డివిజన్ చేస్తాం అన్నమాట. 5,000 అంటే 654, ఓకే. అండ్ ఇక్కడ ఇంటూ చేస్తున్నాం, 854 ఇంటూ 1000. సో 3 zeros కలుపుతాం మనం. మిల్లీలీటర్స్ అంటే, లీటర్స్ అంటే దాని పక్కన ఉన్న 3 zeros తీసేస్తాం, డివిజన్ చేస్తాం కాబట్టి. దట్స్ ఇట్. సో 652 3 zeros and 584. వర్క్షీట్ 20 ఎడిషన్ చేయాలి. సో 220 460 ఎడిషన్ చేయాలి. 0 2 plus 6 8, 2 plus 4 6, 2 plus 3 5. So this is 5 liters 680 milliliters. Next 0 5 plus 3 8, 4 plus 3 7, 5 plus 6 11. So third one 0 5 plus 2 7, 3 plus 4 7, 7 plus 5 12. So 12 liters 770 milliliters. Here 0 8 7 12, 12 liters 780 milliliters. So 0 5 7 plus 5 12, 8 3, 38 liters 250 milliliters. 5 10 12 9 12, 129 liters 205 milliliters. So 5 16, here 15 9 11. So 119 liters 565 milliliters. 10 14 12 14 12. So 124 liters 240 milliliters. So 9 plus 5 14, 6 plus 6 12, 8 10 8 3. So 380 liters 824 milliliters. 17 10 12 15 12 7 725 liters 207 milliliters. 6 10 13 15 14 9. So 945 liters 306 milliliters. 5 11 14 4 10 11. ఓకే, సో ఇలా నార్మల్ ఎడిషన్ మీరు చేసేయచ్చు. సో ఇక్కడ మీరు లీటర్స్ మిల్లీలీటర్స్ కూడా రాయొచ్చమ్మా. ఓకే, సో రాయకుండా ఇలా ఎడిషన్ చేసిన నో ప్రాబ్లం. సెకండ్ వన్, డూ ద ఫాలోయింగ్. 654 liters 350 milliliters
ఇక్కడ మళ్ళీ 215 లీటర్స్ 860 మిల్లీలీటర్స్ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు 0 11 12 10 7 8. So 870 liters to 10 milliliters. Next question. Zero, 11, 12, 7, 6, 14. So 1467 liters to 10 milliliters. Worksheet 21, addition word problems. A bucket contains 4 liters 500 ml of water. If 2 liters 850 ml of water is added to it to make it full, what is the capacity of the bucket? So first bucket lo ఇంత వాటర్ ఉన్నాయి అండ్ ఫుల్ అవ్వడానికి ఇది యాడ్ చేశారు. సో టోటల్ కెపాసిటీ అంటే రెండింటిని మనం యాడ్ చేయాలి. సో వాటర్ ఇన్ బకెట్ 4 liters 500 ml, వాటర్ యాడెడ్ 2 liters 850 ml. కెపాసిటీ ఆఫ్ బకెట్ అంటే రెండింటిని మనం ప్లస్ చేయాలి. సో 0 5, it is 13 7. So 7 liters 350 milliliters. Next, second question. A milk can contains 10 liters 300 ml of milk. If 8 liters 500 ml of milk is added to it, what is the total quantity of milk in the milk can? So first ఇంత ఉన్నాయి, తర్వాత ఇంత కలిపారు. సో ఆ రెండింటిని మనం యాడ్ చేసేయాలి. సో మిల్క్ ఇన్ ద క్యాన్ 10 liters 300 ml. సో యాడెడ్ మిల్క్ నేను వీలైనంత సింపుల్గా స్టెప్స్ రాయడానికి ట్రై చేస్తున్నాము. 8 liters 500 మిల్క్. సో టోటల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అంటే రెండింటిని మనం యాడ్ చేసేయాలి. సో దిస్ ఈజ్ 800 ml. దిస్ ఈజ్ 18 liters. సో 18 liters 800 ml. So third question. On Harshita's birthday, her mother bought 5 liters 500 ml of milk from one dairy and 8 liters 350 ml from another dairy. How much milk did she buy on that day? సో ఒక డైరీ నుంచి ఇంత, ఇంకొక డైరీ నుంచి ఇంత మిల్క్. సో టోటల్ మిల్క్ అంటే రెండింటిని మనం యాడ్ చేసేయాలి. మిల్క్ బాట్ ఫ్రమ్ వన్ డైరీ, మిల్క్ బాట్ ఫ్రమ్ అనదర్ డైరీ అని రాయండి. అండ్ హౌ మచ్ మిల్క్ డిడ్ షీ బై ఆన్ దట్ డే అంటే మిల్క్ షీ బై ఆన్ దట్ డే అంటే ఎడిషన్ చేయాలి. ఓకే, సో 0 5 8. సో 850 ml. 8 plus 5 13. So 13 liters 850 milliliters. Fourth question. 5 liters 250 ml and 6 liters 800 ml of oil containing in 2 coins respectively. ఇక్కడ కాయిన్స్ కాదమ్మా, క్యాన్స్ అంతే. 2 cans లో ఉన్నాయి. It is poured into an empty drum. Find the total quantity of oil in the drum. సో రెండింటిని మనం యాడ్ చేయాలి. ఆయిల్ కంటైనింగ్ ఇన్ 2 cans అని రాశాను, ఇలా ఒకదాని కింద ఒకటి. అండ్ టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్. సో 0 5 8 plus 2 10 6 plus 6 12. సో 12 liters 050 milliliters అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. A shopkeeper had 75 liters 250 ml of kerosene. In addition, he bought 30 liters 800 ml of kerosene. What is the total quantity of kerosene with him? So first ఉన్నది ఎంత? క్వాంటిటీ ఆఫ్ కిరోసిన్ షాప్ కీపర్ హ్యాడ్. ఈ క్వాంటిటీని తీసేసి కూడా మీరు క్వాంటిటీ ఆఫ్ తీసేసి కిరోసిన్ షాప్ కీపర్ హ్యాడ్ అని కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ క్వాంటిటీ ఆఫ్ కిరోసిన్ హీ బాట్, మళ్ళీ తీసుకొచ్చింది ఇంత. నౌ టోటల్ క్వాంటిటీ ఆఫ్ కిరోసిన్ విత్ హిమ్ అంటే ఎడిషన్ చేయాలి. సో 0 5 8 plus 2 10 and here 6 7 plus 3 10. So 106,050 milliliters. So students, please like this video.
So students, please like this video and please share this video with your friends and please subscribe to my channel. Thank you for watching.